హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మనము ఆకుకూరల పకోడీ చేసామండి. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికోసం అని చెప్పి నేను ముందుగా ఒక 200 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నానండి. దాన్ని సన్నగా తరిగాను. ఇదిగోండి చూసారు కదా! నేను ఇప్పుడు చూయించిన విధంగా సన్నగా తరుక్కుంటే లేయర్లుగా వస్తదండి. మనం ఆయిల్‌లో వేసినప్పుడు నీట్‌గా క్రిస్పీగా మనకి ఏగిపోతుంది. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఉంటది. దీనికి మనము కొంచెము కడిగి పెట్టుకున్న పాలకూర యాడ్ చేశానండి. ఇది ఒక 100 గ్రాములు ఉంటది. అప్రాక్సిమేట్‌లీగా ఒక 100 గ్రాములు ఉంటది. ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీరుకుందామండి. మనము ఇంట్లో యేసుకుంటాం గదా! పకోడీల్లోకి ఎలా యేసుకుంటామో అలాగా. కొంచెము కరివేపాకు, మెత్తగా తరుక్కున్నది కరివేపాకు. చిన్న చిన్న ముక్కలుగా. మళ్ళీ దీనికి తోడు కొంచెము కొత్తిమీర. దీనికి మీడియం సైజు 2 ఆనియన్స్. ఇదిగోండి ఇప్పుడు నేను చూయించిన విధంగా ఒక మీడియం సైజు ఆనియన్స్ చీలికలుగా నిలువుగా కోసుకోవాలండి దీన్ని. మనము రెగ్యులర్‌గా మనం ఇంట్లో పకోడీలు వేసుకుంటాం కదండీ! అలానే కొంచెం శనగపిండి బదులు మనము ఆకుకూరలు ఎక్కువ యాడ్ చేసుకున్నాము. శనగపిండి క్వాంటిటీ అనేది తక్కువ పడుతుంది దీనిలో ఇప్పుడు. ఇదిగోండి మనమైతే ఒక నూనె పాన్ పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకుందాము ముందుగా. దీనికి వాము కొంచెం నలిపేసుకోవాలండి. లైట్‌గా ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు శనగపిండి యాడ్ చేశాను. ప్లస్ మనము క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి వరిపిండి యాడ్ చేశాను ఒక 100 గ్రామ్స్ వరకు. తగినంత సాల్ట్ మన టేస్ట్‌కి ఎంత సరిపడితే అంత సాల్ట్. ఇవ్వండి ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిని ప్రాపర్‌గా మిక్స్ చేసుకుందాము. ఇదిగోండి ఇట్లా మిక్స్ చేస్తే కనుక లేయర్లుగా వస్తుందది. మనం నూనెలో వేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వస్తుందండి. ఇవ్వండి మనం చూసిన విధంగా కలుపుకుందాము. లాస్ట్‌లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాము దానికి. ఇవ్వండి ఆయిల్ వేడైపోతుందండి. ఇవ్వండి ఆయిల్ వేడైంది కదా! మనము రెగ్యులర్‌గా పకోడీలు ఎలా వేసుకుంటామో అలానే కొంచెం చిన్న వాటిలాగా వేసుకుంటూ ఉండాలండి. మరి కొంచెం పల్చగా వేసుకుంటే ఏమైద్దంటే ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తది. అందుకని కొంచెము మనము పునుగులు వేసుకుంటాం కదండీ! చిన్న పునుగుల్లాగా కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇదిగోండి చూసిన విధంగా వేసుకోవాలి. ఒక 5 నుంచి 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత రెండో వైపుకి మార్చుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుందామండి. చూసారు కదండి! హైలో పెడితే ఏమవుతుందంటే అండి మరీ మాడిపోయినట్టు అవుతుంది. లోపల అలానే ఉంటుంది. క్యాబేజీ అనేది కొంచెం లేటుగా ఉడుకుతుంది కదండీ! కొంచెం టైం పట్టిద్ది. అందుకని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలి దాన్ని. ఇవ్వండి సర్వ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇవ్వండి చూయించిన విధంగా. చూసారు కదండి ఆకుకూరల పకోడీ ఎలా చేసాము అనేది. ఇవ్వండి చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవ్వండి చూసారు కదా! ఇదైతే పిల్లలకండి మనము కెచప్‌లో పెడితే గనక బాగా తింటారండి వీటిని. మనమైతే యాజ్ యూజువల్‌గా తినేయొచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి.